అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇందులో మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అందులో భాగంగానే మనకి ఇక్కడ చేయూత పెన్షన్ సంబంధించి పెన్షన్ పెంచి అందించడం అయితే జరుగుతుందన్నమాట మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి వృద్ధులు వితంతులకి చూసుకుంటే 4016 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 6016 రూపాయల చొప్పున అందించబోతుంది. దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి గాను మనకి నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. మనకి చాలా వరకు కూడా మనకి ఈ యొక్క పెన్షన్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో దీనివల్ల మీరు వేరే వేరే జిల్లాలో ఉన్నా కానీ ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోగలుగుతారు. ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృద్ధులు వితంతులకి చూసుకుంటే 4016, దివ్యాంగులకి 6016 రూపాయల చొప్పున అందించబోతుందండి. దీనికి సంబంధించి గాను ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి. సో అనర్హులందరినీ తొలగించి అర్హులకు మాత్రమే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి అందించబోతుంది. అయితే దీనికి సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.